ప్రభుత్వాలు ఎక్కడన్నా పరిశ్రమలు తీసుకురావాలన్నా, ప్రాజెక్టు కట్టాలన్నా, రోడ్ల నిర్మాణం కొరకు కానీ అలాంటివి చేపట్టేటప్పుడు ఏ ఒక్క రైతుకు ప్రజలకు నష్టం జరగద్దు. ఆ పేరుతోటి ప్రజలకు నష్టం కలిగించి ప్రజల ఆస్తులు బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేయటం అది చట్ట విరుద్ధం, చాలా అన్యాయమైనటువంటి విషయం. వాళ్ళ త్రిబులార్కి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ 3 సార్లు అలైన్మెంట్ మార్చారు. ముందేమో హైదరాబాద్ సెంటర్ పాయింట్కి తీసుకొని ఎటు 50 కిలోమీటర్లు 6 హైవే రోడ్లు కలిసినట్టుగా చేశారు. తర్వాత మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో తగ్గించారు. కొన్ని వైపులనేమో అట్లే ఉంచడం అనేది జరిగింది. దానివల్ల అనేక అపోహాలు, అనుమానాలు ప్రజల్లో, రైతాంగంలో వస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎవరు స్వార్థం కొరకు చేస్తున్నారు ఇదని. అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు. తర్వాత విలువైనటువంటి భూములకు మార్కెట్ రేట్ ప్రకారంగా 3 ఇంతలు ఎక్కువగా, 4 ఇంతలు ఎక్కువగా రేటు కట్టించి వాళ్ళకి ఏ విధంగా నష్టం జరగకుండా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో భూసేకరణ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా కొంతమందికి లాభం జరిగే విధంగా, కొంతమందికి అన్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మాదేం లేదు, వాళ్ళు ఫైనల్ చేసిందే మేము చేస్తూ ఉన్నామని. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏం చెప్తుంది, కేంద్రమే అది మొత్తం కూడా చూస్తుంది. నేను చెప్పినా వాళ్ళు వినటం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ రకంగా ఏంటంటే చెప్పుకుంటూ మొత్తం మీద ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఆ ప్రజల నుంచే, ఆ ప్రజల ఓట్లతోటే అధికారంలోకి వచ్చారు, పదవుల్లోకి వచ్చారు. ఇప్పటికైనా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయమైనటువంటి పద్ధతుల్లో పరిహారం ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా ఈ త్రిబులార్ రోడ్డు నిర్మాణం అనేది చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు పేదవాళ్ళ గుడిసెల విషయంలో, పేదవాళ్ళ గుడిసెలు తీస్తున్నారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేందనంటే వాళ్ళు కూలీనాలు చేసుకొని, వాళ్ళు కూడా అవసరం. కార్మికులు పేదవాళ్ళు లేకపోతే కూడా ఏ పని కావాలన్నా కూడా చేయాలంటే వాళ్ళు అవసరం, వాళ్ళ శ్రమ కూడా అవసరం. ఒకవేళ వాళ్ళని ఎక్కడి నుంచి తొలగించాలన్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు, ఇండ్ల నిర్మాణం చేసి, ఇగో మీ అందరికీ కూడా ఫలానా దగ్గర ప్లాట్లు ఇచ్చాము, ఇల్లు కట్టిస్తున్నాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి అట్లా చెప్తే వాళ్ళకి అభ్యంతరం ఉండదు. కానీ ఆల్టర్నేటివ్ అనేది ఏం చూడకుండా మీరు ఇక్కడ వేసుకున్నారు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి దౌర్జన్యంగా వాటిని ధ్వంసం చేసి బలవంతంగా పంపడం అనేది సరైనది కాదు. అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం. చైనా లాంటి దేశంలో, మన దేశంలో కేరళ రాష్ట్రం చూస్తున్నాం. ఎక్కడన్నా ఇలాంటి ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకు నచ్చజెప్పి ముందు వాళ్ళకు అవి ఇచ్చిన తర్వాతనే అవన్నీ కూడా ఖాళీ చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ జరగట్లేదు. కాబట్టి ఏంటంటే పేదవాళ్ళకి అన్యాయం చేయొద్దు. పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు, ఇల్లు అనేది ఆల్టర్నేటివ్ చూపించాలి. చూపించేదాకా ఆ రకంగా ధ్వంసం చేసి దౌర్జన్యంగా పంపడం సరైనది కాదు. ఇది సిపిఎం పార్టీ ఖండిస్తుంది. ఈ విషయాలపైన మేము ప్రజల తరఫున ఎంతవరకైనా మేము ఆందోళన సిద్ధమవుతాం. తర్వాత ముఖ్యమంత్రికి వాళ్ళకు కూడా మేము వీటిపైన మరి కలిసి మెమోరండాలు ఇచ్చి బలంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తాం.